సో రీతుని అందరికీ తొక్కేస్తున్నారు లోపల, మీరేమంటారు? రీతిని తొక్కట్లేదు, రీతిని అందరిని తొక్కేస్తాంది. నేను చూసారు కదా, తనుజ పైకి ఎక్కి బండి దున్నుపోతలా కూర్చుంది అట్లే. ఆమె సింగిల్ గా పోరాడుతాంది, ఆడుతుంది. అట్లాంటిది తనుజ పైకి అస్సలు నేను ఫేవరెట్ పర్సన్, వన్ ఆఫ్ ది ఫేవరెట్ పర్సన్ తనుజాకి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ నేను. అలాంటి ఆమె గేమ్ సూపర్ ఆడింది నిన్న. అలాంటి ఆమెను టార్గెట్ చేసి ఆమె మింద పడిపోయి చూసిందంటే నాకు రీతు చౌదరి మీద అయితే ముందుగానే ప్రీవియస్ ఎపిసోడ్ లో చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే. తనుజ గారితో ఇలా చేయడం వల్ల ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్, ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అయిపోతుందా, పోల్స్ లోకి రాతలి నువ్వు ఓటింగ్స్ లోకి ఎలిమినేట్ చేద్దామని ఉంటాను. అసలు ఫస్ట్ లో అయితే కొంచెం మంచిగా ఉండింది, కానీ ఈ ఇమాన్యుల్ తో తనుజ గారితో ఉన్నప్పుడు మంచిగా ఉండింది ఆమె. బట్ ఆ డిమాండ్ పవర్ తో లవ్ ట్రాక్ పెట్టుకొని అసలు ఆ సంచాలక టాస్క్ చేసింది కదా, ది వర్స్ట్ సంచాలక్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అంటే చెప్తున్నా. పెయింట్ గేమ్, దాంట్లో సెకండ్ రౌండ్ లోనే డిమాండ్ పవర్ ఎలిమినేట్ అయిపోవాలి. యాక్చువల్ గా అది బజర్ రౌండ్, యాక్చువల్ గా అది బజర్ రౌండ్. బజర్ వేసినాక స్టాప్ చేయాలి, స్టాప్ చేసిన తర్వాత ఎవరు పూయకూడదు, ఒకవేళ పూస్తే ఎలిమినేట్ అయిపోతారు. ఆ బజర్ రౌండ్ లో మధ్యలో ఈమె ఎందుకు దూరి, అందుకే ఆమె తెలిసిపోతుంది డిమాండ్ పవన్ కి కలర్ తక్కువ ఉంది, ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడు అనేసి బజర్ మోక్కొని స్టాప్ 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 అని చెప్పేసింది. ఈమె స్టాప్ అని చెప్పిన దాని వల్ల ఎందుకు స్టాప్ చేయాలి వాళ్ళు? ఒక మాట చెప్తున్నా, వాళ్ళు స్టాప్ చేయాలి అవసరం లేదు. ఓకే, ఒక్కళ్ళు స్టాప్ చేయలేదు, ఆయన స్టాప్ చేయను లైక్ పక్కకు వచ్చేసారు బర్నీ గారు. వచ్చేసిన తర్వాత కూడా ఈ డిమాండ్ పవన్ పోయి ఆయనకి ఈమె నిలుపుస్తూనే ఉన్నాడు. అది కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు ఎక్కడ పెట్టినాం అప్పటికి? క్లియర్ కట్ గా తెలిసిపోతుంది ఫేవరిజం. అతన్ని గాని డిమాండ్ పవన్ ని గాని మనం కెప్టెన్ గా చేసామంటే, కెప్టెన్ అయ్యాడంటే ఖచ్చితంగా మనకి ఫేవర్ గా ఉంటాడు. మన లవ్ ట్రాకింగ్ గా మంచిగా నడుస్తుంది. లవ్ ట్రాక్ అన్నది ఫేక్ లవ్ ట్రాక్, అది నిజంగా అనుకున్నారు. అక్కడ ఆమె ఆయన హోనర్ గా ఉన్నాడు కాబట్టి ఆమెకి ఏమైనా పిక్చర్ చెప్పండి. ఆమె ఒక ఎవరు ఫేక్ అవుతుందంటే ఈమె ఫేక్ చేస్తుంది అందరినీ. ఈమె వాడు అంటే ఫేక్ లాగా చేస్తుందా? డ్రామా చెప్తున్నాను కదా, వాళ్ళు ఓనర్స్ లాగా ఉన్నారు. ఈమెకేమైనా పిచ్చే లేకపోతే అంత తెలియలేదా చెప్పండి? ఈమె పెద్ద సెలబ్రిటీగా ఉంది, మంచిగా అందరికి పేరు తెలిసి ఈమె. అలాంటిది కామన్ పర్సన్స్ తో పోయి వాళ్ళతో లవ్ ట్రాక్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? ఒక లవ్ ట్రాక్ పెట్టుకుని బయట పెళ్లి చేసుకుంటుందా? లేదు కదా. అంత ఓట్లు డిమాండ్ పవన్ కి ఓట్లు ఏం పడవు, ఈ లవ్ ట్రాక్ నడిపిస్తే బాగుంటుంది, స్క్రీన్ ప్రెజెన్స్ పడుతుంది. అలా అయింది, కానీ మొత్తం నెగిటివ్ ఇంపాక్ట్ అయితే అయిపోయింది ఆమెకైతే. మరి బాగుందండి. లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ చాలా బాగుంది. అంటే 4-7 సీజన్స్ బాగున్నాయి, ఈ సీజన్ కూడా బాగుంది. ఏం నచ్చింది మీకు? అంటే చాలా మంది కామనర్స్ ని కొంచెం ఫైర్ ఫైర్ అవుతున్నారు, మీరేమంటారు? అవునండి, కామనర్స్ వాళ్ళు ఏమనుకున్నారో మరి ఫైర్ అవుతున్నాడు అంటే నాకు తెలిసి ఫస్ట్ కామనర్స్ మీద టెనెన్స్ కూడా, అంటే సెలబ్రిటీస్ ఎక్కువ ఫైర్ అవ్వలేదు. సుమన్ శెట్టి గారు కానివ్వండి, భరణి గారు కానివ్వండి, వీళ్ళందరూ కొంచెం తగ్గారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆల్రెడీ వీళ్ళు బీబీ అగ్ని పరీక్ష వెళ్ళిపోయారు, బీబీ అగ్ని పరీక్ష దాటేశారు కదా, వీళ్ళకి ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంటది, మనం వెళ్తే మనం ప్రాబ్లం లో పడతాం అనుకో ఉంటాడు. అందువల్ల వాళ్ళు ఎక్కువగా వాయిస్ రేస్ చేయలేరు ఎవరు సెలబ్రిటీస్. ఎప్పుడైతే నాగ్ సార్ వచ్చి చెప్పాడో వీళ్ళు వాయిస్ రేస్ చేయడం మొదలు పెట్టాడు. అది కామనర్స్ కి ఎలా అర్థమైంది, ఒరే బయట మనకు పాజిటివ్ ఉంది అందుకే నాగ్ సార్ మనల్ని తిడుతున్నాడని అలా అర్థం చేసుకొని వాళ్ళు ఇంకా రేస్ అవ్వడం మొదలు పెట్టేశారు. దానివల్ల ఏముంది, వాళ్ళకి ముందున్న దానికన్నా ఎక్కువ నెగిటివిటీ, ఎప్పుడు వెళ్ళిపోతారు అని జనాలు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం. సో మరి ఈ నామినేషన్స్ లో ఎవరిది అన్ఫేర్ నామినేషన్ అనిపించింది? నాకు అన్ఫేర్ నామినేషన్, నాకు మాస్క్ మ్యాన్ ప్రియా అన్ఫేర్ నామినేషన్ అనిపించింది. అసలు కామనర్స్ అందరిది అన్ఫేర్ నామినేషన్ అండి. అసలు పాయింట్లు లేవండి వాళ్ళు చెప్పిన దాంట్లో, అసలు ఆ గుడ్ పాయింటే తీసుకొచ్చి పెట్టారు అందరూ. ముందు అసలు వాళ్ళకు పాయింట్లే సరిగ్గా చెప్పట్లేదు. ఒక శ్రీజ గారు కొంచెం పాయింట్లు కొంచెం పెట్టాడు, అది కూడా ఎవరంటే మాస్క్ మ్యాన్ ప్రకారంగా బాగానే పెట్టాడు, కానీ మిగతా వాళ్ళ ప్రకారంగా పాయింట్లు పెట్టడం ఫెయిల్ అయ్యాడు. ఆమె కూడా యావరేజ్ అని చెప్పొచ్చు, బట్ అందరు కామనర్స్ లో కొంచెం బెటర్ ఆమె. తనుజ గారిని నామినేట్ చేయడం ఎట్లా చూస్తారు? తనుజ గారిని ఎవరు నామినేట్ చేయలేదు కదా. అవునా? అదే తనుజ గారిని నామినేట్ చేస్తే ఇంకా ప్రాబ్లం లేదండి. తనుజ గారు నామినేట్ చేసిన ఆమె ఫాలోయింగ్ బాగుంది, ఆమె తప్పు లేదు. తనుజ గారిని నామినేట్ చేసినా అది కామనర్స్ దే తప్పు వద్దు. ఆమె సైడ్ ఏం తప్పు లేకున్నా వీళ్ళే తెచ్చిపోతున్నాడు. బర్నీ గారి మీద కానీ ఆ గుడ్డు మ్యాటర్ లో, అసలు గుడ్డు మ్యాటర్ లో వీళ్ళు తప్పే ఉంది. తిని సంజన ఏం చేయలేక వీళ్ళు బర్నీ గారు తనుజ వీళ్ళ మీద చూపిస్తారా ప్రభావం? పైగా వాళ్ళు ఎందుకు అని ఏమైనా గర్భవతి పాపం, ఏదో పిల్లలు పుట్టినారు, 4 months అయింది పాపం, ఏదో తినిలేని వాళ్ళు పెద్దరికంగా ఈయన సాటి ఆడతిగా తనుజ గారు ఏదో వదిలేశాడు. దాన్ని వీళ్ళు పట్టుకొని గుడ్డు తిన్నారు అని వీళ్ళ మీద పెడితే మరి మీరేం తిన్నారు?
చాక్లెట్ తినలేదా, ఐస్ క్రీమ్ చాక్లెట్ అన్ని దొంగతనం చేయలేదా, బాటిల్ దొంగతనం చేయలేదా, కూలింగ్ బాటిల్ అన్ని దొంగతనం చేసింది మీరు. మరి అన్ని దొంగతనం చేసిన మీరు పాజిటివ్, మేము దొంగతనం చేయలేదు. మరి ఒక గుడ్డు తిన్నందుకు, అది కూడా ఎవరో భార్యంతకి ఇచ్చినందుకు మీరు గుడ్డు ఇచ్చారు, మీ దొంగలు మీ దొంగలు మీ దొంగలు ఏందనేది. ఇండివిజువల్ గేమ్ ఎవరు ఆడుతున్నారు మీ పరంగా? నాకు ఇండివిజువల్ గేమ్ అండి బర్నీ గారు, ఇమానియల్ గారు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది. ఇండివిజువల్ గేమ్ ఇండివిజువల్ గేమ్ డెమాన్ పవన్ ని కెప్టెన్ చేశారు కదా, అది ఫేరే అంటారా? అన్ఫేర్ అండి, ఎందుకు? దగ్గర పెట్టారు. అన్ఫేర్ అండి. ఎందుకు? సుమన్ శెట్టి గారు ఈరోజు ప్రోమోలో బాగా ఫైర్ అయ్యారు. నిజంగా తనూజ సుమన్ శెట్టి పడుతుంది ఎప్పుడు అనుకోలేదు. నాకు తనూజ ఇష్టమే, సుమన్ శెట్టి గారు కూడా. వాళ్ళిద్దరు ఆట కొంచెం నచ్చుతుంది, కానీ ఆమెని సంచాలకుగా చేయడం వల్ల పాపం ఎక్కడో సంజన వెళ్ళి కావాలని మైండ్ గేమ్ ఆడిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే సంజన గారిని కొట్టాడు కదా, తోసేసాడు కదా. తోయలేదు, అది జస్ట్ అదేమంటారు ఆత్మరక్షణ అంటారు. అలా వెళ్ళేసరికి ఇలా అనేసరికి ఆమె మీరు టచ్ చేశారు సంజన అని హెల్మెట్ అని. ప్రోమోలోనే ఎంత హంగామా ఉంది. ఈ రోజు ఎపిసోడ్ అయితే ఫుల్. ఎందుకంటే సుమన్ శెట్టి అని ఫైర్. సుమన్ శెట్టి గారు కామెడీ నిన్న చూసారు సంజన గారితో. ఇప్పుడు సంజన గారితోనే మళ్ళీ ఫైట్ కూడా వచ్చింది కాబట్టి సంజన వర్సెస్ సుమన్ శెట్టిగా ఈ గేమ్ మారబోతుందని నా అభిప్రాయం. నిన్న బర్నీ గారిని ఎలిమినేట్ చేశారు కదా మన రీతు చౌదరి గారు. మన ఇమానుయల్ విషయంలో కూడా ఒక తప్పు డిసిషన్ తీసుకున్నారు. మీకు ఎలా అనిపించింది? నిన్న రీతు చౌదరి అసలు ఫోన్ లో ఏం మాట్లాడిందో తెలియదు. అవతల వాళ్ళైతే చాలా తగ్గిగా హారన్ కూడా కొట్టేసినారు. యూతలు అసలు ఇంతవరకు ఆమె ఎవరిని మాట్లాడని లేదు, ఆమె మాట్లాడుతూ నిజంగా రీతు చౌదరి టైం పాస్ వచ్చింది. శ్రీముఖి గ్యాంగ్, శ్రీముఖి అండ్ మన విష్ణుప్రియ వీళ్ళంతా టైం పాస్ లాస్ట్ వరకు ఉంటారు. 6th ప్లేయర్ లో అవుట్ అవుతారు అని నా అభిప్రాయం. చౌదరి గారు డెమాన్ పవన్ ని కెప్టెన్ చేశారు కదా, జెన్యున్ గా అయితే ఎవరు వాళ్ళు కెప్టెన్? జెన్యున్ గా అయితే తనుజ కెప్టెన్ అవ్వాలి. ఆ అమ్మాయి చాలా బాగా ఆడుతుంది. ఇంకా మర్యాద హరీష్, ఇమానుల్ వీళ్ళు జెన్యున్ ప్లేయర్స్. ఆయన అసలు డెమ్యూ గెలిన్ అసలు స్క్రీన్ లోనే లేడు ఆయన. అసలు ఎక్కడో ఎప్పుడో అట అమ్మాస్ బినాన్ బిగ్ బాస్ లో కనపడుతున్నాడు. కానీ ఈమె రీతు చౌదరి వల్ల కొంచెం స్క్రీన్ పై బిగ్ బాస్ ఒక లవ్ సాంగ్ వేసి హైలైట్ చేశాడు. కానీ ఇప్పుడు కెప్టెన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఈ రోజు మన తనుజ గారు రీతు చౌదరి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గొడవ పడ్డారు. అవునవును, అది ఇంకా టక్కఫార్ బాగుంది. ఇంకా ఏంటంటే మెయిన్ భయ ఈ రోజు ఎపిసోడ్ హైలైట్ ఏదంటే ఈ రోజు ఇండియా మ్యాచ్ ఉంది. అయినా అక్కడ సుమన్ శెట్టి గారు ఫైట్ చూడడానికి చాలా మంది బిగ్ బాస్ చూస్తారని నా అభిప్రాయం. ఈ వారం ఎవరు హెల్మెట్ అవుతారు? మేబీ డాక్టర్ గారు హరిప్రియ ఉన్నారు, ప్రియా గారు, ఆమె హెల్మెట్ అవుతాదేమో. ఎందుకంటే డౌన్ ఫాల్ లో ఉంది. లేదంటే ఫ్లోరిడా సైని, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కంపల్సరీ నా అభిప్రాయం. కామన్ మ్యాన్ లో ఓవర్ చేస్తున్నారంటారా? ఎలా ఆడుతున్నారు? కొంచెం కామన్ మ్యాన్ లో ఎక్కువ మైండ్ గేమ్ ఆడుతూ అందరితో బాగుండు. ఒకటే ఒక క్యాండిడేట్ ఎవరంటే శ్రీజ గారు.